శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే నారాయణాచ్యుత హరే నరినాయతాక్ష లీలాకటాక్ష పరిరక్షిత సర్వలోక శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడు ఆనందనిలయ వాసుడు శ్రీనివాసుడు శ్రీమద్వేంకటపతి నిత్య కళ్యాణమూర్తి. కళ్యాణాత్మకమైన విష్ణుకథను ఆకర్ణించుచున్ ముక్త వైకల్యుండెవడు తృప్తుడవు అవి వినంగా క్రొత్త రౌచుండు అని పోతన మహాకవి అన్నాడు. దేవదేవుని యొక్క ఏ వృత్తాంతాన్ని ఏ వైభవాన్ని మనం ఆలకించినా అది మనకెంతో రసానుభూతిని కలిగిస్తుంది. అందులోనూ కళ్యాణాత్మకమైనటువంటి అంశాలు ఆలకించినా చూచినా ఆకర్ణనం చేసినా మనకు కలుగుతున్నటువంటి అనుభూతి అది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అని మహాకవులు ఆచార్య పురుషులు చెప్పారు. అసంఖ్యేయ కళ్యాణ గుణగణోహ మహార్ణవే అని భగవద్ రామానుజుల వారు కీర్తించారు. అలాగే అన్నమాచార్యుల వారు దేవదేవుని యొక్క కళ్యాణాత్మకమైనటువంటి దృశ్యాలన్నీ కూడా కీర్తనలో విశదీకరించారు. లక్ష్మీశ్వరుని యొక్క గుణగణాలు ఏ విధంగా చూచినా ఆనందదాయకమే. విన్నంజాలు భవన్మహత్వము భవద్విజ్ఞాన సద్గోష్ఠియందున్నంజాలు భవత్పదాంబురుహ సేవోత్సాహ సంపన్నులం కన్నంచాలు భవత్ సమంచిత జగత్ కళ్యాణ రూపంబు పేర్కొన్నంజాలు అంటాడు మహాకవులు. ఈ కళ్యాణ మహోత్సవానికి సంబంధించినటువంటి ప్రారంభ విశ్వక్సేన పూజ ఆగమోక్త కైంకర్యాలన్నీ కూడా సభక్తికంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా చూచి తరించవచ్చు. వైభవోత్సర్మహంగం ఆలయశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం ఔపాసనాగ్నో స్థండలవర్దే పవిత్రనాదే సర్వశుద్ధ్యర్థం బీజావానకర్మహంగం మంగళార్పణకర్మహంగం బ్రహ్మదారాకర్మహంగం మాంగళ్యారకర్మహంగం శుద్ధ్యర్థం కరిష్యే ఆదో నిర్విఘ్నరాభావాప్త్యర్థం ఆదో విషక్షరారాధనం కరిష్యే. ఓం ధారాసప్తస్వదమానేడో అపాభరణం ప్రతిపాదిషే గృణావదత్తాకం సుధరకం సుధర్వా ఇత్యూర్య ఇదమావత్సవా సమదభా శాంతా శాంతదవా శుభా శుభదవా తోదాత్మదవా తుణ్యాత్తున్నదవా మేద్య మేద్యదవా మృద మృదస బోధా బ్రహ్మ పవిత్రేణ బోధా సూర్యస్రస్వే అప్యంగంబే జలాదేవతం వృణవావాగయామే పుధేవావాగయామే వర్ణస్యాయుధవాసనం వర్ణాభాక్షదానోప్యామే ఉష్ణానోప్యామే వృణార్భా ఆధ్యోప్యామే అర్ఘోప్యామే ఆదోప్యా వృణార్భా గుణాభానమే తామోపజరహదోప్యామే వృణార్భా ప్రేధాద ప్రణ్లా ప్రదావంతో సర్వదత్తలంబనం పాపం వైరాజందేశ్వరత్తాంబరీషావిషోవిధానామరాధే యామే దత్తాంధ్రాందదో పద్మాకారమండలే ఓం భూ విశ్వక్షరమావాగయామే ఓం భవాధందవావాగయం రారమావాగయామే ఓం భోర్భోసరమతమావాగయామే తత్త్రే సూత్రవతిమావాగయామే ఉత్రే జయమావాగయామే విశ్వక్షేణస్యైదవాసనో విషక్షణార్వః క్షతాస్వప్యా ఉష్ణాస్వప్యా విషక్షణార్వః ఆధ్వప్యామే అర్ధవప్యామే ఆదవప్యామే విషక్షణార్వః గుణాభాన్వే యామే ధాంబులప్యామే సోళ్ళప్యామే సుర్వమజర సమప్యామే శివదే విషక్షణార్వః సుప్రీతః సుప్రన్నా వరదాభుందో అతమన్యావ్రాట్ క్షోత్రియారాహోయ భవద్దేహరజ్ఞాదః ఉల్లాహవాజేష్యే వాచదా సువర్ణాహం గురోవే కురుష్వ సుతద ప్రోక్షదో వస్తు ప్రజాపతి ప్రేతాహం ప్రేతాహం భగవాన్ ప్రజాపతే సామ్యందుకాళ బాబా సామ్యదేహ సుమారు వద్దంతాం వర్ధనాధువారే సామ్యందుకాళ బాబా సామ్యదేహ సుమారు వద్దంతాం వర్ధనాధువారే సామ్యందుకాళ బాబా సామ్యదేహ సుమారు వద్దంతాం వర్ధనా సువారే. ఓం మతో దేవావందనాయత వెట్టవజక్రమే పృథివ్యా సప్తదాభవే ఇదం వెట్టవజక్రమే త్రేదాడతే పదౌ సువాడవత్సభాగం సురే
त्रीणि पदावचक्रमे भट्ट गोवाधाभ्यः ततो धर्माणि धारयन् विष्टो कर्माणि वत्सते यतो व्रतानि वस्वते इन्द्रस्य यद्दत्सः तद्दट्टो परमं पदखं सदा वस्सन्तु भूरयः दिवे विषक्पुरा ददौ तद्व्यप्राधोरवल्लभो च कृपाकं सत्सवन्दते विष्टोर्यत्परमं पदौ द्रविणोदा द्रविणदस्त्रस्तद्रविणोदा सररसप्लहं सदद द्रविणोदा वीरवधे विषण्णो द्रविणोदा राधते दीर्घमायुः भद्रङ्गल्ये विष्णुयाम देवा भद्रं पश्येम अक्षवर्जत्राः श्रीरङ्गे सुष्ठवागं सत्सुरा विरसेम देवगतं विदायुः सतमण्डलशान्तिदे वात्रालस्क्रा जरदं तरुणाः पुत्राधोत्रवरो वन्दमाना वद्यारे हृदायर् गन्धाः आदित्यरक्षमादापितापुत्रः विश्वे देवादिपञ्चजालवद्यरत्तो सर्वे वेदाः प्रयन्तां सर्वे यज्ञाः प्रयन्तां यत्पल्लक्षत्रं तत्पर्कुर्वोदवाविढो यदा वै सूर्यमुदेदे अधरक्षत्रं नयदे यावदत्तसो जोगच्छेद् यत्र गण्यं वसेद् तत्कार्यं स्यात् पुण्याकयामवर्दे प्राणायाम्य कर्मणः वल्लाहं भवन्तोऽभ्यवन्तो पुण्याङ्गर्मणोऽस्तु कर्मणः वल्लाहं भवन्तोऽभ्यवन्तो पुण्याङ्गर्मणोऽस्तु स्वस्त्र इन्द्रा रुद्रस्रवा स्वस्त्र पूर्णा विश्ववेदाः स्वस्त्र नस्ताक्षोरिक्षणेभिः शुश्रो मृगत्पदर्दतो प्राणायाम्य कर्मणः उत्तम भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ते कर्मणः उत्तम भवन्तो भ्रवन्तो कर्मणे स्वस्ते वृद्धापव्यर्नपदा वधद्या मित्रं दैवं मित्रदेवन्नोत्सो नोरादान् लभ्या वर्धन्तः सदन्यवरसवेराः प्राणायाम्य कर्मणः उत्तम भवन्तो भ्रवन्तो कर्मरद्यदा कर्मणः उत्तम भवन्तो भ्रवन्तो कर्मरद्यदा रुद्रस्य वृद्धेः वल्लाकस्य वृद्धेः भोगट्टापयावो असारवोचेतदाद्रा मेहरणाजके योमस्सवदवहरस्समाददेहरः उदतेरमातरः तत्पारङ्गमय सखिणा जमुना आपो जले धातरः हिरण्यवर्णासुदेपावगायासु दादकसभायासुन्द्रः पासारामसक्वस्वरामन्दो यदा गम्राजवणो यादिवद्या सत्यानृते अववस्सञ्जनानां मदस्वचस्वदयापाभगास्तानामसक्वस्वरामन्दो शिवेरवाचक्षुणावसवया द्रवोऽवप्रदत्तदं मे सर्वागं भग्नेगं मृत्वागमो वामयवच्च बलमोजो निदत्तां पवमानस्वभर्जनः पवित्रेण विदर्शणः यप्पोधासपदाधवां पुणन्दमादेवधराः पुणन्दमनवोधियां पुणन्दविश्वायवः जातवेद पवित्रपद पवित्रेण पुणागिमा शुक्रेपदे पदेत्यदो अग्ने कृत्वा कृतो गम्रणं यत्ते पवित्र भक्षसे अग्ने विदतमन्धरां ब्रह्मतेन पुणेमहे उपाभ्यां दवितपदः पवित्रेण शवेन च इदं ब्रह्म पुणेमहे वै स्वदेव पुणते देव्यागाद यस्य वक्वै सर्वा विदभट्टाः तया वदन्तः सदमाद्योढो वयगस्सा भवतयारहीणां वै स्वरूपावराद पातप्राणेन क्षुरोपयोभोः देवा पृथिवे पयसापयोभे हृदापरे ज्ञेमापरेदां बृहद्स्रवदस्रवः वषट्टैर्दवन्मभे अग्ने दक्कै पुणागवां येन देवापरदां येणावो दिव्यङ्गदः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्मपुणेमहे यप्पावमाने रद्देदे ऋणभिस्सम्परगम्महं तत्पैसरसुदेदुके क्षेरकं तत्परमुदोदक पववारे स्वशयनेः गुणाच्युतः ऋणभिस्सम्परोगः ब्राह्मणे क्षमदहं गतौ येन देवा पवित्रेण आत्मानं मणदेतदा तेन सहस्रधारेण पाववाण्यपुणन्दमा राजाभत्यं पवित्रो सदाद्यावगम्बरण्मयो ध्यानब्रह्मविदोमय कोदं ब्रह्मपुणेमहे इन्द्रस्वरेदे भगवापराधो स्वामस्वस्यावरणसमेतां क्षमाराजा प्रवणाभिप्रातमा यादवेद भोज्यं दापराधो
तत्संजो रावणे महे गादं यज्ञाय गादं यज्ञवदे देवे स्वसरस्वरः सन्मानेभ्यः ओर्जन्दकादवेधनोधन्नात्तद्भवदे संजदप्रदे ओं शान्तिः प्राच्यान् देवार्द्योमार्जन् दान् दक्षिणायां देवताः पुत्रमार्जन् दां प्रदेच्छादवः पुत्रमार्जन् दान् प्रदेच्छान्दस्यावः वोढदयः वरत्पदमार्जन् दान् ऊर्ध्वायां देकत्संवत्सरो यज्ञवदमार्जन् दान् अदोदरादे नागेभ्यो मार्जन् दान् वास्तोत्पदे प्रतिदारे कस्मान् सा वेधोनवे वोपवारः यत्त्वमहे प्रतिसन्नाय सत्सन्नयेतद्विपदे संजदपदे वास्तोत्पदे लक्ष्मया दग्धकरुल्यागाधिपत्याः आक्षरकर्मो हेमादे सत्यवत्सदालः अमेवः वास्तोत्पदे विश्वारोपान्याविसन् सकाशोपयज्ञः सुलहं सुभाम् अणोनयान् मगतामगयान् आत्माघोयान् निकटास्थिदन्ताः तमकदम्बस्य वेददगो दादप्रदादान् महिमानमेधं सप्तत्राणा प्रवन्दर्पाक्षद सवदसप्तदिक्वाः सप्तमे लोकाय प्राणागोदय निकिता सप्तदप्ता शिवदेव शिक्षणावः पुनःपाद्यपराधमप्यावे सर्वावधराः श्रावाय भोजाहं पुनर आघबडाय च सर्वावधराः ఈ సమస్త బ్రహ్మాండ భాండాలను పరిపాలనం చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణుని యొక్క కనుబొమ్మలతో సంజ్ఞలతో ఆజ్ఞలకు లోబడి ప్రవర్తనం చేస్తున్నటువంటి మహాసేనాపతి విశ్వక్సేనుల వారి యొక్క పవిత్ర ఆరాధన కైంకర్యం నిర్వహించడం జరిగింది. అలాగే పుణ్యాహవాచనం వేదోక్తమైనటువంటి ఆగమోక్తమైనటువంటి మంత్రపూర్వకమైనటువంటి సకల శబ్దఘోషలతో మధురాతి మధురమైనటువంటి విన్యాసాలతో సాగి వస్తున్నటువంటి ఈ పుణ్యాహవాచనాన్ని కూడా భక్తలోకం ఎంతో ఆనందంతో తిలకించి పులకించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో అంకురార్పణ ప్రధానమైనటువంటి అంశము. అంకురార్పణము అన్నది ఆగమోక్తమైనటువంటి కైంకర్యంగా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహింపబడుతుంది. అంకురమౌచునున్న ప్రణయాంకుర భావన వెంకటేశ దీప్తాంకితమైన లక్ష్మి మధురాంచిత వీక్షణ తత్పరస్పరాతంక విదూర సుందర సుధాదరహాస విలోకన ప్రభల్ సంకలితంబులైన శుభ సంభ్రమ సేచన సాగే రాగమై ఆది దంపతులైనటువంటి దివ్య దంపతులైనటువంటి నిత్య శృంగారమూర్తులైనటువంటి లక్ష్మీనారాయణుడే ఆర్మేల్మంగా శ్రీనివాసులు. వారి యొక్క పరస్పర మధురాంచిత వీక్షణ ప్రభావంతో కూడినటువంటి సుందర సుధా మధురాంచిత దరహాస ప్రభలతో కూడినటువంటి ఆనంద రసానుభూతులు పల్లవించి అంకురించడమే ఈ అంకురార్పణ. ఈ అంకురార్పణ కైంకర్యము వేదోక్తంగా నిర్వహింపబడుతూ ఉన్నది. వధూవరులు, అందులో ఆది దంపతులు, దివ్య దంపతులు, భవ్య దంపతులు అయినటువంటి లక్ష్మీనారాయణులు, వారే అలమేలుమంగా శ్రీనివాసులు. అటువంటి వారి యొక్క అంతరంగాలలో ప్రేమ, ఆరాధన, మధురాతి మధురమైనటువంటి శృంగార రసానుభూతి, ఇటువంటి భావాలన్నీ కూడా అంకురించి తద్వారా జగత్కళ్యాణం జరగాలి అనే భావంతో అర్చక స్వాములు అంకిత భావంతో నిర్వహిస్తున్నటువంటి ఈ అంకురార్పణ ఎంతో మనోజ్ఞమైనటువంటి అంశము. అలాగే కంకణ పూజ, వధూవరులు పరస్పరము ఒకరికొకరు ఈ గృహస్థాశ్రమంలో అన్యోన్యమైనటువంటి ఆరాధనా తాత్పర్యంతో చరించే దీక్ష స్వీకరించే విధానం కాబట్టి ఒక కంకణ పూజ జరగడం, ఈ కంకణములు కూడా ధరించడము అంటే భక్తలోకాన్ని సంరక్షించడం కోసం ఈ ఆది దంపతులు, ఈ పుణ్య దంపతులు కంకణాన్ని ధరిస్తూ ఉన్నారు, దీక్షా కంకణ బద్ధులవుతూ ఉన్నారు అనే భక్తి భావాన్ని మనలో రగులుకొల్పడానికే ఇదొక ఆగమోక్తమైనటువంటి మహత్కైంకర్యంగా అర్చక స్వాములు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ అంకురార్పణ, ఈ కంకణ పూజాదికాలు భక్తలోకంలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
స్వస్తే వాయుమభ్రమాభే స్వమం స్వస్తే భువన సయత్పదే మృగపదే సర్వాఘనం స్వస్తే స్వస్యాదిత్యాధో వంద్రః స్వస్తే దేవాద్య స్వస్తే వేశ్వరావసరగ్నే స్వస్తే దేవావంద్రవ స్వస్తే స్వతరార్ద్ర పాత్మంగళః ఉత్తమత్రావణ స్వతవతేరేవదే స్వతరేంద్రస్యాగ్నస్య స్వసల అధిదేగలే స్వతమందావరజన సూర్యాచంద్రపదావాన్ పునర్దసాగ్నదాజారతా సంకాపేవహే స్వస్తేనందాశువటో హద్మాధవాయసం దేవతాల అసరగ్నత్తాత్రయం మనసాశాస్యం వేదవాణేశ్వరంబ్రోద్దేశం పదేహోన్వాసం ధ్రువం దేరాజావణ ధ్రువం దేవోవ్రగత్పదే ధ్రువం దైందస్యాగ్నస్య రాట్రం ధారయితాన్ ధ్రువం సుభాషం శుభం. అత్యంత వైభవోపేతంగా నిర్వహింపబడుతున్నటువంటి నిత్య కళ్యాణ చక్రవర్తి శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో కంకణ పూజాధికములు వేదోక్తముగా మంత్రోక్తములుగా నిర్వహింపబడడం మనం చూస్తూ ఉన్నాము. దేవదేవుడైనటువంటి ఆ స్వామికి ధరింపజేసే కంకణములకు శేషుని ఆవాహనం చేసి సహస్ర ఫణామండలాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ శేషుని జాజ్వల్యమానమైనటువంటి కాంతులన్నీ కూడా వీరి ప్రేమ కాంతులలో ప్రతిఫలించాలి, ప్రతిబింబించాలనే భావనతో ఈ పూజాధికములని నిర్వహించి అర్చక స్వాములు నూతన వధూవరులకు కంకణధారణ చేయించే ఒక మహత్తర కైంకర్యంలో వారు మధురాతి మధురమైనటువంటి మంత్రశబ్ద ప్రవాహాలతో వారు ఉద్యుక్తులవుతూ ఉన్నారు. హ్రీంకృత మాధురీభర సహిష్ణుకత సముదీర్ణ దీక్షతో కంకణ ధారణోల్లసిత కందళితాద్భుత ప్రేమమూర్తులై అంకిలిగా పరస్పర సుహాత్మల ఐక్యమునందజేయు సౌఖ్యంకర హేరళన్ పులుచు ఆర్ద్రుడు శ్రీసతి శ్రీనివాసుడును. లక్ష్మీనారాయణుడైనటువంటి శ్రీనివాసులు నిత్య ప్రణయమూర్తులు. మధురాతి మధురమైనటువంటి ప్రణయభావంతో ఒకరికొకరు అంకితమవుచున్నటువంటి ఆ ప్రేమమైనటువంటి ఆరాధనా తాత్పర్యాన్ని దీక్షా కంకణ ధారణతో ధరిస్తూ ఉన్నారు. అటువంటి వారి యొక్క ప్రేమ ఆదర్శమై అనంతమై అనుభూతిమంతమై అమృతమయమై అఖండమై సకల జగత్తులలో వ్యాపించి ఆనంద రసానుభూతులు వికసించాలనే పవిత్ర భావంతో ఈ కైంకర్యం జరుగుతూ ఉన్నది. అటువంటి ప్రేమమయమూర్తులైనటువంటి లక్ష్మీ శ్రీనివాసుల యొక్క ప్రేమమయ వీక్షణతో కూడినటువంటి కరుణార్ద్ర దృక్కులు సమస్త భక్తలోకాన్ని అనుగ్రహించాలి అనే భావనతోనే హ్రీమయమైనటువంటి హ్రీంకారము అంటే సంస్కృతంలో సిగ్గు అని అర్థం. అమ్మవారి యొక్క మధురాతి మధురమైనటువంటి చూపులలో అటువంటి హ్రీమయమైనటువంటి భావాలతో స్వామిని వీక్షిస్తూ ఉండగా శ్రీవారు శ్రీనివాసుడు శ్రీకరమైనటువంటి చూపులతో లక్ష్మీకరమైనటువంటి చూపులతో అమ్మవారిని ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఈ కంకణ ధారణ జరుగుతూ ఉన్నది, ఈ కంకణ ధారణ వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నది అన్నటువంటి అంశాన్ని భక్తలోకం తిలకించి పులకిస్తూ ఉన్నారు. దేవదేవుడు స్వతసిద్ధంగానే మహాసౌందర్యమూర్తి. మరి ఇప్పుడు కళ్యాణమూర్తి అయినప్పుడు ఎంత అందంగా ఉంటాడో ఎవరైనా చెప్పగలరా? అది చూడరే మోహన రూపం 10 కోట్లు గల భావజ రూపమని అన్నమాచార్యుల వారు అన్నారు. అటువంటి అందగాళ్లకే అందమైనటువంటి స్వామి పెళ్లి కొడుకై ఉన్నాడు, కంకణధారణ చేస్తున్నాడు. ఇక అమ్మవారు జగదేక సౌభాగ్యవతి, జగదేక సౌందర్యవతి, జగదేక సౌశీల్యవతి, అలర్మేలు మంగ. ఈ అనంత ప్రకృతికి సౌందర్యాన్ని సంతరించే దేవి సౌందర్యమూర్తి, చైతన్యమూర్తి అమ్మవారు. ఇక అటువంటి ఆ నూతన వధూవరుల యొక్క అందచందాలను సౌశీల్యాదులను ఎవరైనా వర్ణించగలరా? అటువంటి ప్రేమమూర్తులు ఈ కంకణధారణలు చేస్తూ ఉన్నారు. భాగవతంలో కూడా రుక్మిణీ కళ్యాణ సందర్భంలో ఆ ఎలనాగ నీకు తగు అంగనకున్ తగుదీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జాప్యములేల నీవు నీ తోయము వారి గుడికునే తోయరుహానన తెత్తుగాని విచ్చేయుము శత్రుల నురుము సేయుము సేయుము శోభనం బిలన్. ఆ ఆది దంపతుల యొక్క పరస్పర సమ్మేళనాపూర్వకమైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవమే జగత్తుకు శోభనం చేకూరుస్తుంది, అంటే ఆనందం చేకూరుస్తుంది అని భాగవతాదులు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అనంత సౌందర్యరాశి అయినటువంటి అలర్మేల్మంగ దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించి లాలించి పరిపాలించే సందర్భమే ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ఈ కంకణధారణాది కైంకర్యములు హరిణీ చేటికలంతనంత గుములై హాస ప్రసన్నాక్షులను పరిశీలించుచు ముద్దులాడ చరణ ప్రక్షేప లీలాగతుల్ కరిణీ సుందరుల వ్యసింప సుఖముల్ కంఠోక్తి వాటింప శ్రీ తరుణీరత్నము పొల్చు తాన్ ప్రకృతి సౌందర్యైక సంధాత్రినాన్. లక్ష్మీదేవి శ్రీ తరుణీరత్నము ఈ అనంత ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యవంధురమైనటువంటి ఏ వస్తువును మనం చూచినా
ఆ అందచందాలకు మూలకందమైనటువంటి మహాసౌందర్యం లక్ష్మీదేవి అన్న భావాన్ని మహాకవులు చెప్పారు. అటువంటి లక్ష్మీదేవి ఈనాడు నూతన వధువై అలర్మేల్ మంగగా ఈ దేవదేవుని వరిస్తూ ఉన్నది. అటువంటి అగ్నిస్వచ్ఛమైనటువంటి వారి ప్రణయాన్ని సూచిస్తూ ఇక అగ్ని ప్రతిష్టాపన కూడా జరగబోతూ ఉన్నది. బ్రహ్మాండాయ షడాల్వారః శ్రీనివాసస్వామరః వైవాహోత్సవన్మాహంగం ఔపాసనాగ్నో ఏతస్మిన్దండలే ఆకారకర్మకరిష్యే ఏతోన్మదయజ్ఞాలయం ప్రోక్ష్య యోతోన్మందం సభాం శుద్ధం శుద్ధార్థాంనా శుద్ధర్వార్ధాదవాన్మూల్తో ఇంద్ర శుద్ధాలాగ శుద్ధ శుద్ధావరోధభే శుద్ధారిన్మదారయా శుద్ధామద్య సంయః ఇంద్ర శుద్ధాహుడారయం శుద్ధారుత్రాణి దాషుడే రుద్రావృత్నాయజ్ఞే శుద్ధవాదకం ఋషాయే తండలే భూదత్తమాపాకయావే మై దేవాద్రవాల్దామ్యాసే త్వై దేవోదే దవ్యాహోద ఉర్వేట్టాసావ తనవాసువీరాః మక్ష్యముందవ్యాగోద సత్య మనసోమయస్తో ఏడో మార్గాంగనోత్సనాగం విశ్వే దేవాసో అధిపాసుదావే దైవేశ్వరదేవాస ఇకవేరయద్మో మహాప్రహమార్దవత్రుడే సోమరాజన్ అగ్నం మిల్లమృద్దో గవాప్రవాగనస్వ ప్రత్యందం దప్రస్థాన్ చెత్తం ప్రముదావరేదే ధర్మారం సప్రషేణావాహయావే ఉద్ధరం వేద్యోవాత్తను లేఖాగాత్ర ప్రోక్ష లంబగోదమే భయోల ప్రజాద కడలే పుత్రణావాహయావే రేకాయ స్కందమావాహయావే జనంగ్రహేత యాదవే దౌవరసంగదస్రే హృదయప్రవజ్వాల్య ఉపావరాహే దగ్ధింగదాయ ఉపావరాగ యాదవే आय प्रयागोड़े द्रोड़े विजय वायुबाबा यावेन्द्र अग्निमाबाग वेदिया गणोलो वियाहे 2000 अधिदारुण स्वार उदारुण स्वार हृदय स्वार देवदू सप्रभा श्री लंबर्गो दवे अयोड़ प्रजाद ब्रह्मज्ञानम ब्रह्म साधदेव सुरदो वैरामः सुभद्रावास भट्टा सदोत्सवः ओम ब्रह्मण बाबाय हवे ओम भवजा बाबाय हवे ओम धवजा बाबाय हवे ओम भोर बसवः ऋणकर्म बाबाय हवे ब्रह्माधेयम इदमास ब्रह्मणेन महासना दुर्वामजरः समर्पयावे सोमाधेरकं सोमार्बन्धवादकं सोमावेरङ्गमिल्लं ददातु साधनं विदध्यः सभयं श्रवणो यदापे ओम भो स्वबाबाय हवे ओम भाग्यंग बाबाय हवे ओम बांध बाबाय हवे ओम भोर भो स्वस्तन बाबाय हवे सोमाधेयम इदमासनो सोमान महासना दुर्वामजरः समर्पयावे ब्रह्मन् प्रकृष्यावे देवालोको कपिलाहं ओम प्रोक्ष प्रकृष्यावे कपिलाहं ओम प्रोक्ष पात्रदाधववादय सूर्य सरस्वते अबोधाग्ने प्रकृदास प्राच्या विट्टो स्वबोधे विट्टवेल महाविट्टो स्वबोधे दक्षिणदा विट्टो स्वबोधे 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 परदोटादुल्ला विट्टु बाबा यावे महाविट्टु बाबा यथाविट्टा धर्म बाबा यावे कदाधे कदाधे दवाधे धारणाधे वाळपत्तो देवाभ्य संदस्व पृथिव्याभाग्रगेश्यावे ऋणप्रणेश्यावे जवारवासं मच्च प्रणयिकं दवदावर तोलागस्य विट्टे वासो कपिलाहं ओम वाक्ष ओम प्रणेश्यावे जवारवासं मच्च प्रणयिकं दवदावर तोलागस्य विट्टे वासो कपिलाहं ओम वाक्ष डालने वेद पात्र देव विद्याये श्री लंबगो दमे जो यार प्रजाद ब्राह्मण दत्तर प्रजा बाबाय ब्रह्मण बाबाय इंद्र बाबाय अग्नि बाबाय सो बाबाय अग्नि सो बाबाय प्रजा बाबाय ब्रह्मण बाबाय इंद्र बाबाय सो बाबाय प्रजा बाबाय रुद्र बाबाय उपवासस्य वासवट बाबाय अमृत बाबाय मित्र बाबाय आदित्य बाबाय सो बाबाय पुनर् बाबाय गच्छ सो बाबाय यावे अवासक्य बाबाय यज्ञ स्वांद बाबाय यावे सर्वदेव बाबाय यावे आद्यवाहे प्रजावजाजे टन्नर बावे ब्रह्माजे टन्नर बावे इंद्र बावे अग्नि बावे सोमा बावे अग्नि बावे जो टन्नर बावे प्रजावजाजे टन्नर बावे ब्रह्मा बावे इंद्र बावे सभ्य बावे मरभ्य बावे रुद्राभ्य बावे अववासस्य
ఓం శివటవాజ టన్నర్వావే బృహస్పతిజ టన్నర్వావే మిత్రాజ టన్నర్వావే వృణాజ టన్నర్వావే ఆదిత్యాభ్యాజ టన్నర్వావే అశ్వభ్యాజ టన్నర్వావే బోటాజ టన్నర్వావే గచ్చాజ టన్నర్వావే గచ్చాజ ధోమాజ టన్నర్వావే అవాసజ్ఞాజ టన్నర్వాగ్య స్వేభ్యోదవ్యాభ్యాజ టం నర్వభావే సర్వదేవ్యాభ్యాజ టం నర్వభావే ఆద్యంద్ర ప్రదర్శయావే ఆద్యంద్ర ప్రదర్శయావే జ్వరంద్ర ప్రదర్శయావే చంద్ర ప్రదర్శయావే అగ్నజ్వాదరసే సమదశ స్వాహ అవధముద్వారవదే అంద్రమక్షాంధ్ర ధారాదేహ ప్రత్యక్షప్రత్యక్షారాదేహ చిత్తోత్తావ్రాతోత్రధోస్వర స్వాహ వాక్పదోత్తావ్రాతోత్రధోస్వర స్వాహ దేవస్తావ్రాతోత్రధోస్వర స్వాహ ఏకం తదే అవధ ప్రవారాః కథం పౌర్ణావ శబ్దా గృహీత్వా అభ్యర్చ్య आज्ञ छोरवे जनमः ईशाराय नमः अग्नय नमः जादवे नमः पापकार नमः उदाभार नमः उदमहार नमः उतमहार नमः जावकार नमः तत्वार नमः अग्निमुषाय नमः आदित्यानमन्नस्वार वदनमन्नस्वार धरदामन्नस्वार देवदवे दप्रथुवान स्वाहा देवल नागर नंदा दत्स वायुव्यादाग्ने यावदौ प्रजापते स्वाहा नेताजी सारांदा इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाय स्वाहा प्रजापते स्वाहा स्वाहा अवस्वस्य वासवट्वे स्वाहा ब्रह्मे स्वामित्राय स्वारुणाय स्वादित्याभ्य स्वस्वभ्यासोट्टे स्वाहा कक्षाय स्वागत भवाय स्वाहा वासज्ञाय स्वाग्य स्वाभ्यदेवेभ्य स्वाहा वो सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिहार्या सर्व सावित्रा गृहीत्वा जिह्वा व्यावहे ज्योदे ओम भो स्वाहा ओम भ स्वाहा ओम भ स्वाहा ओम भोर्भव स्व स्वाहा अधिदान्मव गत्ताः नवदान्मव गत्ताः सर्वदान्मव गत्ताः देवदेवदप्राधावे असया देवसोदा नारायणस्य अडपदेवणातमस्य क्षेमावलीराधनेदस्य सवलान्नोड ब्रह्माण्डनायकस्य श्रेष्ठावादः श्रीनिवासस्वामिनः वैवाहमहोत्सवन्महङ्गौ अववासराग्नौ आहारहोमगम्मणे मन्त्रतन्त्र स्वरवर्ण विधिविपर्यास नूनाद्रक्तप्रायस्तुतार्थम् अतो देवादिवैष्णवामं विषे अधिधर्मण्यस्वारधर्मस्वारधर्मण्यस्वादेवदुप्रदा ओम मदा देवावंदर आयुधा विट्टवक्रे वृधिया सता स्वाहा इधमट्रवजकवे त्रेधाडदेवदौ सौरसाद्रे स्वाहा धृणिवदावजकवे विट्टो गोपादाभ्यादो हर्मदा स्वाहा विट्टो कन्मावसेन्द्रस्य दत्सका स्वाहा तद्विश्वाः प्रभुगंसादुर्यः दिवे विडक्रा स्वाहा तद्विप्राधोर विल्लवाद्या कृपाकं सत्समन्दरे विट्टोर्यत्प्रबोधक स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम स्वाहा ओम भर्भव स्वाहा अधिधर्मव गस्साः नवधर्मव गस्साः सर्वधर्मव गस्साः दावदवध प्रासावे అగ్నిస్వచ్ఛమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని అంతరంగంలో ప్రకాశిస్తున్నటువంటి ప్రణయ భావాన్ని సూచిస్తూ జాజ్వల్యమానంగా ప్రకాశించినటువంటి అగ్నిదేవుని యొక్క విన్యాసాన్ని కూడా మనం చూడగలిగాము. నూతన వధూవరుడైనటువంటి అలర్మేల్మంగా శ్రీనివాసులకు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ దేవదేవునికి మధుర పదార్థ సంభరితమైనటువంటి నివేదనపూర్వకమైనటువంటి మధుపర్కాలు సమర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ మధుపర్కాలు సమర్పణం జరిగిన తరువాత వధూవరులు పరస్పరము ప్రణయభావంతో ఒకరినొకరు చూచుకోవడం అన్నది వారి యొక్క మధుర రసానుభూతిని సూచిస్తూ ఉంటుంది. అళినీలాలక పూర్ణచంద్రముఖి ఏణాక్షిన్ ప్రవాళాధరన్ కలకంఠిన్ నవ పల్లవాంఘ్రియుగళిన్ గంధేవ కుంభస్థనిన్ పులిణశ్రోణి ఇహేంద్రయాణ అరుణాంభోజాతహస్తన్ మహోత్పల గంధిన్ మృగరాజమధ్యగని. అటువంటి మృగరాజమధ్య అయినటువంటి రుక్మిణీదేవిని అలనాడు శ్రీకృష్ణ భగవానుడు ఆ కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తున్నటువంటి భక్తులు ఆ రుక్మిణీదేవి యొక్క మహా సౌందర్యాన్ని ఎంత ఆరాధించి పులకించారో పోతన గారు వర్ణించారు. ఇప్పుడు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీదేవి భూదేవి సౌందర్యమూర్తులను శ్రీనివాసుడు వీక్షించి పులకిస్తూ ఉన్నాడు. అలాగే కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్ను నవాంభోజదళాక్షు చారుతరవక్షున్
మేఘ సంకాసదేహు నగారాతి గజేంద్రహస్త నిబబాహున్ చక్రి పీతాంబరున్ ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. జగన్మోహనుడైనటువంటి మహాసౌందర్య లాలసమూర్తి అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని సౌందర్యాన్ని రుక్మిణీదేవి అణువణువు తిలకించి ఎంత పులకించిందో ఇప్పుడు కూడా శ్రీదేవి భూదేవి ఈ అమ్మవారులు ఆ దేవదేవుని యొక్క ఆ నవరత్న స్థగిత కిరీటాదులు అలంకరించుకున్నటువంటి ఆ శ్రీనివాసుని యొక్క శ్రీజాతరూప నవరత్న లసత్కిరీట కస్తూరికా తిలకశోభి లలాట దేశ రాకెందు బింబ వదనాంబుజ వారిజాక్ష శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం అన్న వైభవంతో ఆ దేవదేవుని సౌందర్యాన్ని పరస్పరం కన్యావీక్షణములు ఆ దేవదేవుని వీక్షణములు ఇవన్నీ జరిగినటువంటి ఈ కైంకర్యాలని మనం చూస్తూ ఉన్నాము. ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీనివాసునకు అలంకరింపబడినటువంటి పట్టు పీతాంబరములు, స్వర్ణ శోభితములైనటువంటి ఎన్నో ఆభరణములు, రత్నమాలికలు ఇవన్నీ మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా సమస్తాలంకార సంశోభితమైనటువంటి వారు నూతన వధువులై ఎంత దేవదేవుని వరిస్తూ ఉన్నారో కూడా చూస్తూ ఉన్నాము. సమస్తాలంకారాలు శోభింపజేసుకున్నటువంటి ఆ ఆదిమూర్తులు మన యొక్క ధన మాన ప్రాణాలను కూడా వారు కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు అనే మధుర భావనతో మనం ఈ మహోత్సవాన్ని తిలకించాలి. శ్రీదేవీ తనుభూషణ ప్రకర సుస్నిగ్ధద్యుతి శ్రేణితో భూదేవీ భరణ ప్రకాశములతో పొల్పై హరిస్వాంగ సమ్మోద ప్రప్లుత కాంతివాహినులు విస్ఫూర్తిన్ సమస్తావని స్వాదు ప్రీణిత హర్షవాహినులుగా వాసించి నల్దిక్కులన్. లక్ష్మీదేవి అలంకరించుకున్నటువంటి సమస్తాలంకార శోభలు, ఆభరణముల ప్రకాశములు, భూదేవి అలంకరించుకున్నటువంటి నగల యొక్క కాంతులు, మణుల ప్రకాశములు ఇవన్నీ అందచందములతో కూడినటువంటి కాంతులను దేవదేవుని యొక్క ఆకారంపై నింపుతూ ఉన్నాయి. సర్వాంగీణ సౌష్ఠవ సౌందర్యబంధురమైనటువంటి శ్రీనివాసుని ఆకార విశేషం నుంచి, సౌందర్యమూర్తి విశేషం నుంచి ఉద్భవించినటువంటి ఆ కాంతులు కూడా మహానదులై నలుదిక్కులకు వ్యాపించి ప్రహర్షవాహినులై ఆనందలోకంలో భక్తవరులను ఓరలాడిస్తూ ఉన్నాయి అన్నంత ఆనందం కలుగుతూ ఉంది ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉంటే. ఎంత చూచినా తనివి తీరనటువంటి అమృతమయ స్వరూపుడు, ఆకార విశేషం కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవారలు వారందరికీ మనం బిడ్డలమై ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించే ఆనందబంధురమైనటువంటి సమయం ఇది, మధురక్షణములివి. ఈ ఆనుపూర్విలో ఇక సంప్రదాయబద్ధంగా అమ్మవార్ల యొక్క స్వామి యొక్క మహాసంకల్పాదులు, వారి వారి యొక్క గోత్రాది విశేషములు, వారి వారి వైభవాల్ని సూచించే మంత్రాలను కూడా ఇక మనం వినబోతూ ఉన్నాం. శ్రీ విఘ్నసే నమః. అస్య సేవదాది ఆరాధనస్య అచింత్యప్రయుక్తభ్రియమానస్య మహాదులోకస్య మధ్యే పరబ్రహ్మాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమయ వ్యక్త మకదగంగార ప్రతీయ ప్రోజావైరాకాశాత్మకైరావృతే అత్మన్మద బ్రహ్మాండమండలే ఆదాశక్మగౌర్మాండ ప్రతిపేక్షరదాగ్రే సదభ్యోట్టావరప్రట్టదస్య అతల వితల సుర రదాదర విహీదల సప్తపాదాస్వాదరణే భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జలోలోక తపోలోక ఇత్తలోకాఖ్య సప్తలోకస్య అదాభాగే మహారాళాయమానస్య పడిరాజశేషస్య సకస్రపణామణమండలమండలే అష్టదగ్ధండాదండాదంబదే లోకాలోకాదలవలయతే లవణరాపే పరవృతే జంబో ప్రక్షాప్తర్ద్వేపర్ద్వేపదే మాగేంద్రాదే సత్వరాదే యమకోట వృదాదట్టిదే ఇంద్రపహోళ్ళాద్గే అరిముడ కింబర ఐరావతారాం ఇంద్రప్పస వడగ పాయల్ల స్వలగే పంచాశత్కోట విశ్వేన్న భుమండలే అఖండాద్గే జంబోద్భేదే భారతవర్ణే భరతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూపత్తరేకాయాః శ్రీ వెంకటేశ్వరే కృష్ణకావేర్యోర్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే
वेङ्गडाजले दशपूर्वेणां दशापरेणां तद्वंस्यानां पुत्राणां नरकालव्यत्ययप्रमाद वैकुण्ठाख्यलोकेण स्वारोप्यधामेप्यधायुज्य पतनिमोक्षमध्यर्थो श्रीलक्ष्मीनारायणप्रेत्यर्थो तदल्लक्ष्मप्रमाणाभे दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तमार्गेण विगणशोक्तप्रकारेण वरीयुक्तप्रकारेण यामाद्र कन्यादावला प्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य सेवदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणकनगाम्भीरस्य दिव्यमङ्गलविग्रहस्य सङ्गवद्धाङ्गद कोटिसूर्यप्रकाशस्य श्रीमद वैकुण्ठनायकस्य श्रीमद्वैघार्ध आगमोक्तप्रकारेण आङ्गीर्घभारस्पत्यभारद्वाय त्रयाढय प्रवरामुद भारद्वागोत्रोद्भवस्य पञ्चपदवेदेन प्रवर्तमानस्य पवित्रशापदानस्य भगवतपरमादेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणोत्रे आङ्गीर्घभारद्वाय त्रयाढय प्रवरामुद भारद्वागोत्रोद्भवस्य जगत्कारणबोधस्य मूलप्रतिशिखीमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणाभ्यादवदात् उत्तरस्वादस्य भगवतः सङ्घावतारस्य श्रीमहाविष्णोः परमादेवसम्मणपौत्राय आङ्गीर्घभारद्वाय त्रयाढय प्रमाणमुद भारद्वागोत्रोद्भवस्य सवत्सवदानपादानन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणपुत्राय आङ्गीर्घभारद्वाय त्रयाढय प्रमाणमुद भारद्वागोत्रोद्भवाय भक्तरागपरिपालनाय कीटकारकयोर दिव्याभरणभूषिताय प्रपन्नपारिजाताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बराय दिव्यबाल्लोकशोभिताय विद्यावताराय स्वर्णगणवागण रूढाय अचन्ताद्वैतयौवन शोभावलाकन्या शोझोवयर्त्राकराय अखिलशाखाध्यायुरो अखिलरागपवित्रगोत्राय श्रवणनक्षत्र मकररासोध्याताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय सामादवणे सकलवेदाध्यायने भार्गवोत्सवराप्नुवाल आर्वयञ्जालय प्रवरान्मुद भार्गवगोत्रोद्भवे सर्वालङ्कारवदे हे महाविष्णोः सुरत्राङ्गदकेयोर पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासने अतिसौन्दर्यवधे आनन्दगुणात्मिकां नमो श्यामलाङ्गे पुत्रवलयनक्षत्रे कन्यारोहो जाताम् अयोनिजां श्रीदेवीनाम्ने इमाङ्गल्यां वृद्धवे वदास्यामे यज्ञसावादवणे सकलवेदाध्यायने काश्यवत्सायत्रेत्राढे प्रवरान्मुदं काश्यवगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्रीमहाविष्णोः प्रत्राङ्गदकेयोर पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरे अत्यन्त सौन्दर्यवदे आनन्दगुणात्मिकां श्यामलाङ्गे कसवप्रजापदे सङ्कल्पदलयाम् इमां बुधाभिराम्ने इमाङ्गल्यां वृद्धवे वदास्यामे कल्याङ्कसम्मल्लाग्रहावोधां
दास्या विट्टभैरभ्यं ब्रह्मणाकार्यकाढया कन्याधुरङ्गदाहसाभ्यां श्रीराघवेधे प्रेदाहिं प्रेत्सामे ध्रुवाहसेभ्ये सुसम्बरस्सर्वदा सर्वदेवताः हिमाङ्गल्यां प्रहस्यामे श्रीनाथकमलापदेः कन्याधावर्तसुवर्तस्ते भवन्तामहान्तोडगन्नन्दा प्रजापद श्रेयामलः पुष्कयारदासवा कामस्वृतिवानन्दस्यादेवादेकवा मोदप्रभोदानन्दः पुष्कयार्नगदस्सवः कृतवगावश्रुत्याले दक्षिणानां परदग्रहे శ్రీ వసుధా కళత్రుడు అతసీ సుమనోతి మనోజ్ఞగాత్రుడు సకల శుభదాయకుడు సకల జగన్నియామకుడు అయినటువంటి శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి జగన్నాయకుడుగా ఇప్పుడు శోభిస్తూ ఉన్నాడు ఈ కళ్యాణ మహోత్సవంలో. శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు గోత్ర ప్రవరాది విశేషాలు, మహాసంకల్పాలు, అలాగే దేవదేవుడైనటువంటి స్వామివారికి కూడా మహాసంకల్పం చెప్పడం, ఇది భక్తలోకానికి కూడా చెప్తూ ఉన్నప్పుడు ఆలకిస్తూ ఉన్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి ఆనందరసానుభూతి. ఎందుకంటే ఈ స్వామి స్వయంభువు, ఆదిమధ్యాంతరహితుడు, అవాంగ్మానస గోచరుడు, అప్రమేయ ప్రభావభావనాతీతుడు. ఆ దేవదేవుడు పరాణవారి కుమారుడని ఇవన్నీ ఎలా చెప్పడం? ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం అర్చక స్వాములకు కూడా. అయినా మహర్షులు, ఆచార్య పురుషులు వారి వారి యొక్క సత్యాన్వేషణ బంధురమైనటువంటి దృక్పథంతో ఆ అమృత స్వరూపుడైనటువంటి శ్రీనివాసునికి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి ప్రవర నిర్ణయించడం. ఆ దేవదేవుడు అనంతుడే, అఖిల కళ్యాణ గుణోపేతుడే, ఆదిమధ్యాంతరహితుడే, కానీ అవతారాలు ధరించాడు. అవతారాలు ధరించినప్పుడు కొన్ని స్వయంభూగా, మత్స్యావతారాలు స్వయంభూగా అవతరించాడు, స్తంభంలో అవతరించాడు నృసింహుడుగా, కృష్ణుడుగా తల్లిదండ్రులు ఉన్నారు. ఇవన్నీ కూడా సమన్వయించుకొని మేళవించుకొని మహత్తరమైనటువంటి ప్రవర ఆ దేవదేవునికి అందిస్తూ ఉన్నారంటే కళ్యాణ గుణప్రియుడు, పుణ్యశ్రవణ కీర్తనుడు, స్తోత్రప్రియుడు అయినటువంటి ఆ స్వామికి ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అటువంటి శబ్దబంధురమైనటువంటి స్తోత్రాదులు ప్రవరాదులు విన్నప్పుడు మనం కూడా ఒక మంచి ఆనంద రసానుభూతిని పొందుతామన్నమాట. అటువంటి మహాసంకల్పాదులు పూర్తి చేసుకొని ఇప్పుడు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణము. ఆ దేవదేవుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు అర్చక ఆచార్య స్వాముల ద్వారా జరుగుతున్నటువంటి ఈ మాంగళ్య ధారణ కూడా ఒక పవిత్రమైనటువంటి అంశం. లోకంలో లౌకికంగా ఎవరన్నా వివాహం చేసుకుంటూ ఉంటే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అనే వేదమంత్రాన్ని వింటుంటాం మనం. కానీ ఇక్కడ దేవదేవుడైనటువంటి స్వామి వివాహం చేసుకుంటున్నాడంటే ఆయన లోకరక్షణ హేతవే, సమస్త భక్తజనులకు ఆశ్రయించినటువంటి దాసలోకమునకు శుభపరంపరలు కలిగించడం కోసం, సుఖములు ప్రసాదించడం కోసం, ఐశ్వర్యములు ప్రసాదించడం కోసం వివాహం చేసుకుంటున్నాడు. ఆ దేవదేవుని కళ్యాణం అన్నది జగత్కళ్యాణదాయకమైనటువంటి ఒక ఆనంద విన్యాస విలాసము అని మనం భావించడానికే స్వాములు ఇక్కడ ప్రత్యేకించి లోకరక్షణ హేతవే అంటారు. విన్నంజాలు భవన్మహత్వము భవద్విజ్ఞాన సద్గోష్ఠియందున్నంచాలు భవత్పదాంబురుహ సేవోత్సాహ సంపన్నులన్ కన్నంజాలు భవత్ సమంచిత జగత్ కళ్యాణ నామంబు పేర్కొన్నంజాలు నరుండు శాశ్వత శుభారూఢుండు లక్ష్మీశ్వర అని దేవతలు ఎప్పుడో దేవదేవుని కీర్తించారని మహాకవులు వర్ణించారు. లక్ష్మీనాథుడైనటువంటి భూదేవికి ప్రియుడైనటువంటి ఈ స్వామి వివాహము, ఈ మాంగళ్యధారణ మహోత్సవం అన్నది ఒక పవిత్రమైనటువంటి గొప్ప అంశం. హాటక గర్భదైవత మహర్షులు దీవనలీయగా నిరాఘాట మరుద్వధూ మధురగానము నింగిచలంగా ఆ జగన్నాటక సూత్రధారి రఘునాథుడు జానకీ పాటల గంధికందర శుభప్రదవేళ ఘటించే మంగళసూత్రధామము అని సీతారామ కళ్యాణ సందర్భంలో ప్రబంధకవులు వర్ణించారు. నాయికా నాయికల యొక్క పరస్పర ఏకీకృతమైనటువంటి మధుర భావనకు సంకేతంగా ఈ మాంగళ్యధారణ భాషిస్తుంది. మాంగళ్యము అంటే అక్షతలతో పూజింపబడి కైంకర్యము నిర్వహింపబడి నాయిక యొక్క మెడలో స్వామి అలంకరింపజేసే ఒక హారము, ఆ మంగళసూత్ర హారము. అలాగా వారి ప్రణయ సూచకంగా ఉన్నటువంటి ఈ మాంగళ్యధారణ మహోత్సవాన్ని, ఈ కళ్యాణ మహోత్సవంలో లోకరక్షణ హేతువుగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ కైంకర్యాన్ని మనం ఆనందరసానుభూతితో కూడినటువంటి ఆనందంతో మనం చూడగలుగుతూ ఉన్నాం.
అరణ్యే నమః మంగళోత్తరాణం గురవే మంగళధానోత్త సమతాందామహాంతడంత సంతాసంజా వేవేవ ప్రజామా యుద్ధనంచ రోదలో రోదమాన స్వవర శోభవార కళ్యాణ విభుమేత్తావయసురేన్ దేవానాగం దేవగం సురద మనమస్మరందేంద్ర స్వామం బిపద క్షేమోస్తనః. అదిగో స్వామివా ఆనంద బంధుర హృదంతర శాంతి కాంతం కర్పూరహీర ఘనసార పరిమళాఢ్యాం నీరాజనాంచిత ప్రహర్షిత సాంగశీర్షాం శ్రీ శ్రీనివాస శుభదాయక పాహి పాహి. దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఆ జగన్మోహనునకు సమర్పింపబడే ఆనంద కర్పూరాది నీరాజనముల యొక్క కాంతులతో ఆ దేవదేవుడు స్వీకరించి ఎంత ఆనందిస్తాడో ఇనుమడించినటువంటి మహానందాన్ని భక్తలోకానికి ప్రసాదిస్తాడు. అటువంటి శుభదాయకుడు ఈ శ్రీనివాసుడు. నాయికామణులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు మంగళసూత్రములు అలంకరింపబడి నాయకుడైనటువంటి శ్రీనివాసుడు ఆ మంగళసూత్రములు ధరింపజేసినటువంటి నాయకుడై వారు ఆది గృహస్థులైనారు. ఆది గృహస్థులు ఎంత ఆనందంగా ఉంటే సమస్త లోకములు అంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందానికి సూచకంగా లాజహోమం జరుగుతుంది. ఈ లాజహోమంలో అగ్నిహోత్రునికి లాజలు సమర్పించి అగ్నిహోత్రుని ప్రసన్నం చేసుకునే అవకాశము, అగ్నిదేవుడు స్వచ్ఛమైనటువంటి తన కాంతులతో తన యొక్క జ్వాలికా మాలికలతో ఆ దేవదేవుని ప్రణయ స్వచ్ఛతను ఆనందరసానుభూతిని లోకానికి వ్యక్తీకరిస్తారు. అలాగే అప్పాలు వంటి పదార్థాలు కూడా దేవదేవునికి నివేదనం జరుగుతూ ఉంటాయి. ఆ నివేదన కూడా ఒక పవిత్రమైనటువంటి కైంకర్యం. ఆ దేవదేవుడు ఇప్పుడు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి జగదేక మనోహరుడు, జగదేక సౌభాగ్యమూర్తి, మహాసౌందర్యబంధురమూర్తి. అటువంటి స్వామికి దృష్టి దోషాలు తగలకుండా దేవకాంతలు దివ్యహారతులు సమర్పిస్తారు. కలికి నిడువాలు కన్నుల తళుకులు మణిదీప శిఖలు తడబడ లక్ష్మీ నిలయునకిచ్చిరి కొందరు నిలతలు మౌక్తిక విచిత్ర నీరాజనములు అని మహాకవులు వర్ణించారు. దేవదేవుడు శేషతల్పంపై యోగనిద్రాముద్రాభిరాముడై ఉన్న సమయంలో కూడా ఆ యోగనిద్ర నుంచి మేల్కాంచినప్పుడు లక్ష్మీ నారాయణులకు దేవకాంతలు హారతులు ఇస్తారని కూడా భాగవతాదులు చెప్తూ ఉన్నాయి. కరమణి హేమకంకణ నికాయ ఝణంకృతులుల్లసిల్ల అచ్చరలిడు హంస పక్ష శతచామర గంధ వహోచ్చల సుధాకర రుచిరాతపత్ర సుభగ ప్రవిరంబిత హారవల్లరీ సరసగణ తుషార కణజాల విరాజిత మంగళాంగుడై. ఆ దేవదేవుడు ఆ హారములు స్వీకరిస్తున్నటువంటి మంగళాంగములతో ఆ సమయంలో ప్రకాశిస్తూ ఉంటారని కూడా, దేవకాంతలు అటువంటి హారతులు ఇస్తారని కూడా వర్ణించిన సందర్భాలు పురాణాదుల్లో ఉన్నాయి. ఇక అగ్నిదేవునికి పూర్ణాహుతి సమర్పించడం. ఈ కళ్యాణ మహోత్సవం అంతా కూడా ఒక మహత్తర యజ్ఞం. ఇది ఈ మహత్తర యజ్ఞంలో అగ్నిదేవుని పూర్ణాహుతి సమర్పించడంతో ఈ ఆరాధనా కైంకర్యం సమాప్తమవుతూ ఉన్నది. కాబట్టి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో ఇదొక పతాక సన్నివేశం, పూర్ణాహుతి సమర్పించడము అన్నది. ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ హరిరామప్రదావే సర్వప్రదోషం కృషి అతో దేవాందర హృదయ సతా స్వాహ ఇదమేత్ర స్వాహ శ్రీమద్ గోపాల బ్రహ్మ స్వాహ విఠాకర్మ సుదేవ్రేంద్ర స్వాహ తద్వశో ప్రభుదేవ స్వాహ తద్ప్రభాన్ దశరథ స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భో స్వాహ ఓం భర్భ స్వాహ అధర్మ గతప్రదావే అంతహోమం కరిషే స్వాహ
स्वाहा सूर्य में भाग स्वाहा सोमसदेव में भाग स्वाहा वायद्य में प्राणान में भाग स्वाहा ब्रह्मणादेव विद्य में भाग स्वाहा सप्तराणे स्वाहा प्रजापति स्वाहा अग्नि भक्त स्वाहा वेद भक्त स्वाहा देव भक्त स्वाहा प्रजा भक्त स्वाहा भक्त स्वाहा अग्नि जैन वेद जैन जैन स्वाहा स्वाहा पूर्णागतवांजो दे सर्वमय पूर्णागते सर्वमेवाप्नो दे देवयं पूर्णागते सर्वमेव प्रतिष्ठ स्वाहा आज्येषो इंद्राय दुगोमे स्वाहा तत्पात्रादमदाया दत्रप्रवेश देव ब्रह्माद्यासृपंदा अधिरामकदेव दप्रादा व्यावादहल्लव यदा वातमर्चावयावे भगवतं में यास्वावन वर्षां दक्षिणायाव अचावर दायाव राजा ग्रंथम सज्जाद्रोक्ष आप्यायं दामा भोळ अमृत सुदरंगस्थ सुतलो विट्टवेरय स्वाहा सुद्यन्त सुमथदर आप्यायं दामा भोळ अमृत सुदरंगस्थ सुतलो विट्टवेरय स्वाहा सुद्यन्त सुमथदरम् देवसदा बोले पार्वतवद्भाग्यमालिप्य बोले पदे नमदे नित्य सर्वयज्ञ कृतं भवेत् अग्नं मार्गया बोले आदित्य स्वाभो आबो जय जागरः वासव अलगनाके जागे भगवान गोलभा आयर वाजाम दे उद्यात नाकुराम च संबत पेसवन धीम नारायणाय समर्पयावे सर्वं से कृष्णार्पण भक्त भ्रमणेन भगवान भा पुनपाद्य बड़ा समर्पया गुणार भा पुनपाद्य बड़ा समर्पया दावागध आज्ञा भागरे जावे गुणा बहारं समर्पयावे भ्रमणेन भगवान भा यदा उदात्तन मुदट्टा भयावे तत्सं ब्रह्मार्पण भक्त सर्वं से श्रीनिवासार्पण भक्त అదిగో పవిత్ర స్వచ్ఛ ప్రణయానికి సంకేతాత్మక స్వరూపుడైనటువంటి అగ్నిదేవునికి పూర్ణాహుతి సమర్పించడం, ఆ పూర్ణాహుతి భస్మాన్ని నూతన వధూవరులకు అలంకరించడం, ఈ కైంకర్యాలని మనం చూడగలుగుతూ ఉన్నాము. పూర్ణాహుతి భస్మాన్ని ధరించిన తరువాత వారణమాయిరం నిర్వహించడం. అంటే వారణం అంటే ఏనుగు, ఆయిరం అంటే వేయి. అలనాడు గోదాదేవి వేయి ఏనుగులపై అధిరోహించి తన పరివారంతో సాంగ పరివారుడై వస్తున్నటువంటి జగన్నాయకుని సాక్షాత్కారం పొందగలిగిందని, ఆ ఆనందరసానుభూతి మనకు కూడా కలగాలనే భావంతో శ్రీఫలములు దొర్లిస్తూ అటు ఇటు ఈ వారణమాయిరాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఆ తరువాత పుష్పమాలలు మార్చుకోవడం, మాలా పరివర్తనం. నాయికా నాయకులు శ్రీ కమనీయ హారమణి చెన్నుగ తానును కౌస్తుహంబునందా కమలా వధూటియు ఉదారతదోప పరస్పరాత్మనందు ఆకలితంబులైన తమ యాకృతులు అక్షత పైకిదోచి అస్తోకతన్ అందుతోచనన శోభిరు వెంకట భర్తగొల్చదన్ అని కృష్ణదేవరాయల వారు అలమేలు మంగ యొక్క అనురాగము, దివ్యమైనటువంటి మూర్తిమంత విశేషము కూడా
స్వామి హృదయంలో ప్రకాశిస్తూ ఉంటే స్వామి యొక్క అనురాగము, స్వామి సౌందర్యమూర్తి అలమేలుమంగ హృదయంలో ప్రకాశిస్తూ ఉంది. పరస్పరాత్మలందు ఆకలి తంబులైన అనే మాటతో గొప్ప వైభవంగా వర్ణించారు రాయలవారు కూడా. నూతనంగా ఉన్నటువంటి వధూవరులు ఒక రసానుభూతితో ఒకరి శిరస్సుపై ఒకరు పసిడి అక్షతలు నింపుకోవడం అన్నది ఒక గొప్ప భావన. పసిడి అక్షతలివే పట్టరో వేగమెరారో అని అన్నమాచార్యుల వారు కూడా ఈ తలంబ్రాల యొక్క వైభవాన్ని వర్ణించారు. భోజకన్యా సరిద్రాజహంసము సత్యభామా సుఖీకేళి పంజరంబు. కృష్ణ భగవానుడు ఒక్కొక్క నాయిక హృదయంలో ఒక్కొక్క అనురాగరసంతో విహరిస్తాడని వర్ణిస్తారు మహాకవులు. ఏ ఏ జీవనాయికలు ఏ విధంగా ఆ భగవంతుని ఆశ్రయిస్తే వారందరికీ అటువంటి అనురాగ రసాన్ని పంచుతాడు అనే భావనతోనే ఈ తలంబ్రాల యొక్క విన్యాసం కూడా సాగిపోతూ ఉంటుంది. దేవదేవుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడం అన్నది ఎన్నో జన్మల యొక్క అదృష్టం. కాబట్టి ఏ ఏ వేళల ఏ సరోజముఖి ఏ ఏ లీలలం కోరు తానాయా వేళల ఆ సరోజముఖిని ఆయా లీలడం తేల్చి ఏ ఛాయం చూచిన తనయై మెలగుచున్ సౌఖ్యాబ్ధి నోరాడు భోగాయత్తుండై పెక్కు మార్గముల మాయా కల్పనా చాతురిన్. మాయా కల్పనా చాతురి ధురీనుడైనటువంటి జగన్నాటక సూత్రధారి అయినటువంటి సకల జీవనాయికలకు మనోహరుడైనటువంటి ఆ శ్రీనివాసుడు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మనం ఎటువంటి భక్తి రసానుభూతి పొందుతామో అటువంటి ఆనందాన్ని మనకు కలిగిస్తాడు. ఆ విధంగా మనల్ని పరిపాలిస్తాడు, మనల్ని లాలిస్తాడు అనే భావన మనకు కలిగినప్పుడు తప్పకుండా అందరికీ శుభపరంపరలు కలుగుతాయి ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూడటం వల్ల. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు.